కేంద్ర హోంశాఖ అమిత్ షా గారు అంబేద్కర్ వారిని అవమానం తీరు మనందరికీ తెలిసిన విషయమే. ఆ సందర్భంలోనే మనం ఈ డౌన్ కేబుల్ సమావేశం జరుగుతున్నాం. ఇందులో ఎవరికి ఎలాంటి భిన్నాభిప్రాయం లేదు. కాకపోతే గతంలో బీజేపీ ప్రభుత్వం ఏది అనుకుంటుందో అది నెరవేర్చుకునేదానికి ప్రజల్లో ఒక చర్చను లేవదీసి ఆ చర్చను స్పందన ఎలా ఉందనే ఉద్దేశంతోనే ఈ వ్యాఖ్యలు చేశారని అనిపిస్తుంది. బాబ్రీ మసీద్ కూల్చివేత సంఘటనలో సుప్రీంకోర్టు తీర్పు వచ్చే ముందరగా కూడా దేశవ్యాప్తంగా ఆర్ఎస్ఎస్ వాట్సాప్ యూనివర్సిటీలో ప్రజలను తీర్పు ఎలా వచ్చినా కూడా సమయం పాటించాలని ఒకవైపు చెప్తున్నారు. అంటే అప్పటికి ముందుగానే వాళ్ళు తీర్పు ఏ విధంగా వచ్చేది కూడా ముందుగా తెలుసు. అలాగే 2019లో కాశ్మీర్లో ప్రవేశపెట్టిన చట్టాలు 370 ఇవన్నీ అలాగే అవి కూడా అట్లే ముందుగానే వాళ్ళు లీక్ చేసి ఒక డెమోక్రసీని కల్పించాలనే ఉద్దేశంతో చేశారు. వాళ్ళు ఏదనుకుంటే చేస్తారు. ఇందాక మిత్రులు చెప్పినట్టు భారత రాజ్యాంగాన్ని మార్చే క్రమంలో వాళ్ళు ఎత్తులు పై ఎత్తులు వేస్తున్నారు. ప్రజల్లో చర్చ లేవదీస్తున్నారు. జమిలీ ఎలక్షన్స్ తర్వాత అధ్యక్ష తరహా పాలన ఇంకొక 10 ఏళ్ళు కావచ్చు, 15 ఏళ్ళు కూడా కావచ్చు. ఒక లాంగ్ పీరియడ్ తీసుకుంటుంది ఏదైనా సరే. ఆర్ఎస్ఎస్ అది దీర్ఘకాలిక ప్రణాళికనే ఉంటుంది. ఎందుకంటే 1925 జనసంఘ ఏర్పడిన తర్వాత ఒక 100 సంవత్సరాలకు ఎట్లయినా దేశాన్ని హిందూ దేశాన్ని చేస్తాను. ఆ రోజు గోల్వర్గర్ సావర్కర్ వీళ్ళంతా చేసినారు. ఈ రోజుకి అది నెరవేరే దిశగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా మనము ప్రజాస్వామ్యవాదులుగా చెప్పుకోవాల్సిన అవసరం, బాధ్యత. భవిష్యత్ తరాలు బాగుండాలంటే మనం కృషి చేయాల్సిన అవసరం ఉంది. వీటిని అంతటికీ ఓబ్లెట్ సార్ గత మీటింగ్లో చెప్పినట్టు సెలబ్రేటరీ కాన్స్టిట్యూషన్ అనే జనవరి 26 రోజుకి అంతా కూడా వివిధ కార్యక్రమాలు చేయాలనేది మనకు ఒక ప్రపోజల్ పెట్టాడని. ఆ ప్రపోజల్ మీ ముందర కూడా ఇందాక మాట్లాడుతూ చెప్పాడు. కాబట్టి ఆ దిశగా మనం అందరం కూడా కృషి చేసి జన సమీకరణ రేపు 30 తేదీ వామపక్షం ఇచ్చిన పిలుపు అనేది కాకుండా మన బాధ్యత కూడా అందులోనే మనం అందరూ కూడా పాల్గొని ఒక కడప నగరంలో కూడా ఒక పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపడితే బాగుంటుందని ఆ దిశగా మనందరం కృషి చేయాలని